మాయ ఇంత పని చేస్తుందా? మనిషి కళ్ళ ముందున్న ప్రపంచం నిజమని అనిపిస్తుంది, కానీ నిజంగా ఆలోచిస్తే అదంతా ఒక మాయ మాత్రమే. మనం కోపగించుకుంటాం, ఆశపడతాం, తగులాడతాం, డబ్బు కోసం రాత్రి పగళ్ళు కష్టపడతాం, కానీ ఇదంతా చివరికి శాశ్వతం కాదు. మనం వెళ్ళిపోయే రోజు తప్పకుండా వస్తుంది. ఇక్కడ మిగిలిపోయేది శరీరం మాత్రమే. కానీ మనసు పట్టుకున్న ఆశలు, కోపాలు, దురాశలు ఇవన్నీ మాయలో కలిసిపోతాయి. మాయ ఎప్పుడు బలంగా పనిచేస్తుందో తెలుసా? మనకు నిజం తెలియనప్పుడు. ఆ నిజం ఏమిటంటే మన జీవితం ఎందుకు, మన పుట్టుక ఎందుకు తెలియనప్పుడే మాయ మనల్ని బందీలను చేస్తుంది. మనిషి జన్మతోనే ఒక అద్భుతమైన మాయలో జీవిస్తున్నాడు. ఈ మాయ ఎంత బలంగా ఉంటుందంటే, ఒక కలలో మనం ఏడుస్తాం, నవ్వుతాం, భయపడతాం, సంతోషిస్తాం. కల నుంచి లేవగానే వెంటనే అదంతా నిజం కాదని మనకు తెలుస్తుంది. అలాగే ఈ జీవితం కూడా ఒక కలే, కానీ మనం దాన్ని నిజమని భావిస్తున్నాం, శాశ్వతమని అనుకుంటున్నాం. మాయ పని ఏమిటంటే, నువ్వు ఒక చిన్న విజయాన్ని సాధిస్తే అది నిన్ను గర్వంతో ముంచేస్తుంది. అపజయం ఎదురైతే నిన్ను నిరాశలో పడేస్తుంది. ఒక చిన్న కోరిక కలిగితే దాన్ని పొందే వరకు నీకు విశ్రాంతి కూడా ఉండదు. ఈ మాయను ఎవరు జయించగలరు అంటే, తనలోకి తాను తిరిగి చూసేవాడు, గురువును ఆశ్రయించేవాడు, జ్ఞానాన్ని పొందేవాడు. ఈ మాయను జయించేవాడు వాడే. గురువు చూపించే మార్గం ఒక్కటే. నువ్వు శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆత్మవి అని గురువు లోతుగా నీలో పాతి పెడతాడు. ఈ యొక్క సత్యాన్ని లోతుగా గ్రహించిన వాడికి మాయను జయిస్తాడు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.